రండి మరిది గారు, లోపలికి రండి. పర్లేదు. రాజా ఉన్నాడా? మీ అన్నయ్యతో తప్ప నాతో మాట్లాడరా? రాజా ఉన్నాడా లేడా? ఉన్నారు, పిలుస్తాను. ఏమండి, మీ తమ్ముడు వచ్చాడు. అవునండి. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఎవరు? తేజానా? అవునత్తయ్య. పిచ్చి సన్నాసి, ఇన్నాళ్ళకి అమ్మ మీద అన్న మీద మనసు మళ్ళిందన్నమాట. నువ్వు తొందరగా వంట పూర్తి చేయి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి తిని ఎన్నాళ్ళయిందో. వెళ్ళు. ఏమిట్రా అక్కడ ఉండిపోయావు? కాల్ మీ సార్. నేను నీ తమ్ముడుగా రాలేదు, ఆఫీసర్గా నిన్ను ఇంట్రాగేట్ చేయడానికి వచ్చాను. ఓకే. తమకేం కావాలి సార్? మళ్ళీ నువ్వు ఆ దొంగ నోట్ల ముఠాతో చేతులు కలిపావన్నమాట. ఎవరు చెప్పారు సార్? ఒకసారి శిక్ష పడి జైలుకి వెళ్ళొచ్చినా ఇంకా నీ దొంగ బుద్ధి పోలేదన్నమాట. మాటలు జాగ్రత్తగా రానివ్వండి సార్. ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన వాడిని ఎప్పటికీ దొంగగానే చూసే మీ పోలీసు బుద్ధి మారదా సార్? షటప్. నిన్న నీ కారులో దొంగ సరుకు తీసుకెళ్తూ చెక్ పోస్ట్ ని గుద్ది వెళ్ళిపోలేదు? ఎవరు చెప్పారు సార్? అసలు నేను ఈ ఊళ్ళోనే లేను. కావాలంటే నా ట్రిప్ షీట్ చూసుకోండి సార్. ఓహో, చాలా పగడ్బందీగా చేశావన్నమాట. చట్టాన్ని మోసం చేసి ఒకసారి తప్పించుకోగలవు, కానీ ఎప్పటికీ నిజాన్ని అబద్ధం చేయలేవు. గుర్తుంచుకో. నువ్వు కూడా అబద్ధాన్ని నిజం చేయలేవు అనుకుంటున్నా. ఏది నిజమో ఏది అబద్ధమో నీ చేతే ఒప్పిస్తాను. ఇవి పోలీస్ కళ్ళు, అంటే రివాల్వర్ గుళ్ళు. వీటి నుంచి నువ్వు తప్పించుకోలేవు. పోలీస్ సార్లకి డ్యూటీ మైండ్ ఉండొచ్చు, కానీ వ్యక్తిగత కక్షలతో డ్యూటీ చెయ్యకూడదు సార్. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నీ దగ్గర లెసన్ తీసుకోవడానికి రాలేదు, సాక్ష్యాధారాలతో సహా వస్తాను. ఏ సాక్ష్యాధారాలతో వస్తావురా? ఉన్న సంపాదన అంతా వదులుకుని ఎండకేండి వానకు తడిసి రాత్రనక పగలనక గుడ్డులా కష్టపడి పనిచేస్తున్న వాడిని ఏ నేరం మీద అరెస్ట్ చేస్తావురా? అరెస్ట్ చేస్తాడంట. అరెస్ట్ మాట్లాడింది చాలే, రండి భోజనానికి. ఒరే తేజ, కంచెంలో అన్నం పెట్టాను, కాదని వెళ్ళకురా. కాదని వెళ్ళింది నువ్వు, నేను కాదు.